హలో అండి. అందరికీ నమస్కారం. నేను ట్రేడ్ విత్ రవి తెలుగులో. ఇది మన యూట్యూబ్ ఛానల్. నిన్న మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అడ్వాన్స్ వాల్యూ మీకు ఆల్రెడీ మీకు ఒక 1 డే బిఫోరే మీకు చెప్పాను. ఈ వీడియో చూసుకోవచ్చు ఇక్కడ. కానీ ఈరోజు నిన్న చెప్పినట్టు కాకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్ మూవ్స్ జరిగినాయి. బికాస్ ఆఫ్ ద న్యూస్ ట్రంప్ ట్రంప్ వల్ల ఇరాన్ వల్ల సీజ్ ఫైర్ ఏదైతే ఉందో అది అగ్రీమెంట్ ఫర్ 2 వీక్స్. దానివల్ల అన్ని మార్కెట్ ఈవెన్ దో ఇండియన్ మార్కెట్, జపాన్ మార్కెట్, కొరియన్ మార్కెట్, ఇంకా డౌ జోన్స్, క్రూడ్ ఆయిల్ అవన్నీ కింద పడిపోయింది గానీ, మిగతా మార్కెట్‌లు అన్నీ పాజిటివ్‌లో ఓపెన్ అయినాయి. ఇప్పుడు పాయింట్ ఏంటి? నిన్న చెప్పిన లెవెల్స్ వచ్చాయా? రాలేవా? అంతకు మించి అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ మార్కెట్ ఎనీ టైమ్. ఆల్‌మోస్ట్ 3.7% 3.7% మార్కెట్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. Disclaimer: This video for education purpose, not any miscellaneous. Please consider as a financial advisor before investing anything. I am not SME registered. అండ్ చూడండి. నిన్న ఎంత క్లియర్‌గా నేను ఇక్కడ లెవెల్స్ ఏసి, మాస్ జేసి, రీసెర్చ్ జేసి, అన్నీ జేసినా నథింగ్. ఏవి గూడా వర్కౌట్ గాలేదు. ఎందుకు కాలేదంటే న్యూస్ బేసిక్ న్యూస్ మన వార్ నడుస్తుంది. అండ్ వార్ న్యూస్ వల్ల మార్కెట్ ఒక రేంజ్‌లో ఉండిపోయింది ఈరోజంతా. ఒక రేంజ్‌లో ఉండిపోయింది. ఈరోజు సీదా 3% గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మీకు చూడడానికి ఫ్రెష్ లెవెల్స్ కనిపిస్తాయి. చూడండి. ఫ్రెష్ లెవెల్స్. రేపు గూడా మార్కెట్ పాజిటివ్‌గానే ఓపెన్ అయితది. నెగెటివ్‌గా ఓపెన్ గాదు. మీ ఫస్ట్ ట ఇగోండి మీకు ఈరోజు మంచిగా ఒక రేంజ్ ఉందా మార్కెట్? ఒక రేంజ్ రిజెక్ట్ అయిందా? ఈ జోన్ అయితే ఉందో ఈ జోన్‌లోనే ఉండే. ఇప్పుడు ప్రిడిక్షన్ చేసి ఏం లాభం? మార్కెట్‌లో న్యూస్ వస్తా ఉంటే అనేది మీకు డౌట్ రావచ్చు. కానీ మనం రీసెర్చ్ చేయడం ఇంపార్టెంట్. నేర్చుకోవడం ఇంపార్టెంట్. మీకు రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితది. సేమ్ ఈ రోజు లాగానైతే కాదు గానీ జస్ట్ 300 పాయింట్స్, 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితది. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24 2498 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 24 198 198 ఆల్మోస్ట్ ఇవి మీ పాయింట్స్. ప్లస్ థర్డ్ టార్గెట్ వచ్చేసి ఇది 300. ఇది మీకు రేపటి నిఫ్టీ లెవెల్స్. రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే మీకు ఆల్మోస్ట్ 300 పాయింట్స్ అప్ సైడ్ మార్కెట్ చూడడానికి కనిపిస్తుంది. ఈ జోన్ లో మార్కెట్ సస్టైన్ అయ్యింది అనుకోండి. ఏ జోన్ లో? ఈ జోను ఈ జోను ఈ జోను మార్కెట్ సస్టైన్ అయ్యింది. ఏ జోను? 200 పాయింట్స్ అబోవ్ మార్కెట్. ఈ జోన్ ఈ జోన్ 50 పాయింట్స్. ఈ జోన్ లో మార్కెట్ సస్టైన్ అయ్యింది. ఫర్ సపోజ్ ఇదే జోన్ ఉందనుకోండి, ఈ రోజు దాకా మార్కెట్ మీకు డౌన్ సైడ్ లెవెల్స్ కనిపిస్తాయి. సేమ్ లెవెల్స్ కింద చూడొచ్చు. లెవెల్స్ ఆల్రెడీ నేను మార్క్ చేసి పెట్టాను. సేమ్ ఈ లెవెల్ 2400 అండ్ 23900 అండ్ 23800. ఈ లెవెల్స్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మీకు ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ కనిపిస్తాయి. 23600 అండ్ 23600 ప్లస్ 23350. ఈ లెవెల్స్ మీకు క్లియర్ కట్గా నేను టెలిగ్రామ్లో నేను ఇవే స్క్రీన్ షాట్ చేస్తా. మీరు చూడండి, నేర్చుకోండి, అనాలిసిస్ చేయండి, ట్రేడ్ చేయండి. ఎలా ట్రేడ్ చేయాలో ఏందో నేను ముందే చెప్తున్నా. కాల్ సైడ్ వెళ్ళాలన్నా, పుట్ సైడ్ వెళ్ళాలన్నా ఇది ఒక మంచి జోన్. ఒకవేళ మార్కెట్ డౌన్ వెళ్ళి అప్ సైడ్ వచ్చిస్తే మీకు ఇది ఒక క్రూషియల్ జోన్ అవుతుంది. ఈ జోన్ క్రూషియల్ జోన్. ఈ జోన్ క్రూషియల్ జోన్. ఈ జోన్ తర్వాత ఈ జోన్ తర్వాత సస్టైన్ అయితే అప్ సైడ్ మీకు సేమ్ ఇవే టార్గెట్స్ పైకి కనిపిస్తాయి. ఓకేనా? ఇది వచ్చేసి నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ మాట్లాడడం. బ్యాంక్ నిఫ్టీ నిన్న ఎంత మంచిగా క్లియర్ కట్ ఎగ్జాంపుల్ చేశాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ఎనీ టైమ్ ఇన్ మార్కెట్. సో ఆల్మోస్ట్ 3000 పాయింట్స్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ 5.56% నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు దీన్ని పోస్ట్ మార్టం చేద్దాం. ఎందుకు ఎందుకు మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయ్యింది అది మనం చూద్దాం. ఈ క్యాండిల్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ డౌన్. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ డిసైడ్ చేస్తుంది మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందా గ్రీన్ సైడ్. క్లోజింగ్ చూడండి. క్లోజింగ్ ఎప్పుడు వచ్చింది? క్లోజింగ్
మీకు ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ క్లోజ్ అయింది ఇక్కడ 10:20కి క్లోజ్ అయింది. 10:20కి మంచి హ్యామర్ ప్యాటర్న్ అయ్యింది ఇక్కడ. దాని తర్వాత మంచి బులిష్ ర్యాలీ వచ్చింది. మార్కెట్ సేమ్ ఇదే విధంగా కంటిన్యూ అయితే రేపు పాజిటివ్ ఓపెన్ అయితే మీకు మంచి ఫ్రెష్ లెవెల్స్ కనిపిస్తాయి. 22 20 56 215 అండ్ 56 400 అండ్ 56 600 ఈ లెవెల్స్ మీకు రేపు కనిపిస్తాయి. పొద్దున మార్కెట్ ఈ రేంజ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే ఈ క్లోజింగ్ రేంజ్లో ఈ రేంజ్ నుంచి మీరు చూడండి ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ ఏ రేంజ్లో ఉంటుందో చెప్తున్నా. సెకండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సేమ్ లెవెల్స్ ఈ మార్క్ చేసుకుని 55 224 అండ్ 54 800 54 433 ఈ లెవెల్స్ మీకు రేపు కనిపిస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్, disclaimer, this video for education purpose, okay, not any miscellaneous. I am not a SEBI registered. Before investing, consider as a financial advisor. Thank you so much. And one more thing, మీరు ఈ ఛానల్ కొత్త వాళ్ళైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రేడ్ విత్ తెలుగు మంచి మంచి కంటెంట్ ఇస్తా. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది టెలిగ్రామ్ది, అక్కడ జాయిన్ కాండి. మీరు ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ట్రేడింగ్ అకౌంట్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచైనా మీరు దాని అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.